హాయ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ నుంచి మొదలుపెట్టి అప్ టు డిగ్రీ వరకు కూడా 365 రోజులు ఏదో ఒక నోటిఫికేషన్ రన్ అయ్యే ఏకైక బోర్డు వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు. దీన్నే ఎస్ఎస్సి బోర్డు అని కూడా అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బోర్డు. అంటే దీని ద్వారా జరిగే ప్రతి రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే. ఇక మ్యాటర్లోకి వస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వెరీ లేటెస్ట్గా 7,565 ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ అని కూడా అంటారు. ఈ జాబ్స్కి గాను అఫీషియల్గా ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్, క్వాలిఫికేషన్ అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్లు వచ్చి 20 సంవత్సరాలు. మీ ఏజ్ను 1/7/2025 కల్లా లెక్కలోకి తీసుకుంటారు. ఇది ఓపెన్ కేటగిరీకి. ఇక బీసీ వాళ్ళకి అప్ టు 28 ఏళ్ళ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 ఏళ్ళ వరకు, అలాగే మీరు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి, అలాగే విడో ఉమెన్స్కి దానికి సంబంధించిన కంటెంట్ మీద బేస్ అయ్యి వయో పరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక సెలక్షన్ అంటారా, ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుద్ది. ఈ జీకే, అలాగే రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, ఈ టాపిక్ల మీద మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుద్ది. ఇందులో మీకు అర్హత సంపాదించుకుంటే మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అంటే శారీరక సామర్థ్యం సంబంధించిన పరీక్షల్లో మీరు సూట్ అవుతారా లేదా అనేది జరుగుద్ది. అది కూడా ఓకే అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే హైటు వెయిట్ ఉన్నారా లేదా అనేది, అది కూడా ఓకే అయితే కనుక ఆ తర్వాత మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు. ఇదంతా కూడా మీకు ఈ డిసెంబర్ 2025లో అండ్ జనవరి 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 21/10/2025 కల్లా మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. మీరు రెగ్యులర్ అయినా డిస్టెన్స్ అయినా ఏదైనా సరే ఇంటర్మీడియట్ అయితే ఆ టైం కల్లా కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ ఏ గ్రూప్తో కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ పెద్దగా సర్టిఫికేట్స్ అప్లోడింగ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏం అవసరం లేదు. కేవలం మీ యొక్క 10th క్లాస్ జెరాక్స్ కాపీ, ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కార్డు, మీ యొక్క సిగ్నేచరు. ఇంకా ఫోటో విషయానికి వస్తే మీరు అప్లై చేసే ప్రాసెస్లో లైవ్ ఫోటో ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాము. లైవ్ ఫోటో ఆప్షన్ కాబట్టి పర్సన్ నేరుగా వస్తే సరిపోద్ది. అలాగే ఎగ్జామ్ డేట్స్ అందరివి ఒక రోజు ఉండవు. కాబట్టి మీరు అప్లై చేసిన వాళ్ళకి ఎవరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది వెబ్సైట్లో ఇచ్చిన ఇంటిమేషన్ ద్వారా మీరు చూసుకుంటే సరిపోద్ది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 7,565 జాబ్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. దీనికి డెడ్లైన్ వచ్చి 21/10/2025. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.